నమస్తే, గుడ్ మార్నింగ్. తెలంగాణలోని వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే ఎంగిలి పూల సంబరం ఊరూర ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి. మహిళలు ఊరూర బతుకమ్మలను పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కోలాటాలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉర్సుగుట్ట వద్ద మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ రవీంద్ర భారతి నెక్లెస్ రోడ్లో వేడుకలు జరిగాయి. మహాత్మునికి సీఎం నివాళి. గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద నివాళులర్పించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జుప్పెల్లి కృష్ణారావు మహాత్మునికి విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. సినీ స్టార్స్ నాగ చైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణం అంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యమని, ఆ మాటలకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తనకు సంబంధం లేదని, ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించామని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి ఇమేజ్ భంగం కలిగించాలనే లక్ష్యంతోనే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. నెక్స్ట్, కొండా దుమారం నూలు దండుపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు. దొంగ ఏడుపన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం. చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకి కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారని కామెంట్. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలుదండంపై వేసిన ట్రోలింగ్ వ్యవహారం చినికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తాజాగా సురేఖ చేసిన కామెంట్ అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీ భవన్ లో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా అవేవి దొంగ ఏడుపులు, ఆ ఏడుపులు పిడబొబ్బలు ఎందుకో అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయంపై తెలిసిన కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి. పండుగ పూట మహిళా మంత్రులను అవమానించడం ప్యాషన్ అయింది. మంత్రి సీతక్క, మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం. కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయా నీది అని ఫైర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం, అసంబద్ధం. సినీ హీరో నాగార్జున. నెక్స్ట్, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, విడాకులు నా వ్యక్తిగతం. సమంత, పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంట్. ఆ తర్వాత చూసుకున్నట్టు ప్రజలారా, జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన. ఢిల్లీలో 2000 కోట్లు కొకైన్ సీజ్, 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా. నెక్స్ట్, తగ్గనున్న సర్కార్ ఆమదాని. ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల తగ్గిన ఇన్కమ్. వరద నష్టం పనులకు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జన భర్జన. వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి
కోరాలని నిర్ణయం. రాష్ట్ర సర్కారుకు ఆమదాని తగ్గుతున్నది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రజలారా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకే, బాయ్.